హలో అండి, వెల్కమ్ టు బెస్ట్ కిచెన్. బెస్ట్ కిచెన్లో నేను చేయబోతున్న రెసిపీ పుదీనా పులావ్. ఈ పులావ్ చాలా టేస్టీగా ఉంటుంది, మంచి అరోమాతో కలిగి ఉంటుంది. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, ఎస్పెషల్లీ డైజెషన్కి దోహదపడుతుంది. ఈ రైస్ని చాలా ఈజీగా 10 నిమిషాల్లో మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకి చాలా నచ్చుతుంది. పుదీనా తినని వారు కూడా ఈ రకంగా చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూద్దాం. ముందుగా 2 కట్టల పుదీనా, అంటే ఒక బౌల్ పుదీనా, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి. దీనికి కావాల్సిన మసాలా దినుసులు: అనాస పువ్వు, యాలక్కాయ, జాపత్రి, లవంగ, మరాఠీ మొగ్గ, జీడిపప్పు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు. ఇది 1/2 kg బాస్మతి రైస్. దీన్ని కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ముందుగుండా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పుదీనా, అల్లం, వెల్లుల్లి, ఇంకా పచ్చిమిర్చి వేసుకొని ఇందులో కాస్త నీరు పోసుకొని దీన్ని మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఎక్కువ నీరు వేయకూడదండి, కాస్త నీరు సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పేస్ట్ని ఈ విధంగా ఒక బౌల్లో పెట్టుకొని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. స్టవ్ ఆన్ చేసుకొని పాత్ర పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఈ మసాలా దినుసులన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకటి తర్వాత ఒకటి వేసుకుందాం. ఫ్లేమ్ ఎక్కువ పెట్టకండి, ఇది మాడిపోయే అవకాశం ఉంది. ఇందులో ఈ మసాలా దినుసులన్నీ వేసుకుందాం. ఇప్పుడు యాలక్కాయలు దంచి వేసుకోవాలి. దీన్ని కాస్త కలుపుకుందాం. ఇది విధంగా కాస్త రోస్ట్ చేసుకున్నాక ఇందులో మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కాస్త కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం పెట్టుకున్న ఈ పుదీనా పేస్ట్ని, మిశ్రమాన్ని వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కాస్త ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి, లేకపోతే పుదీనాలో ఉన్న వగరు బిర్యానీకి బాగోదు. ఇప్పుడు ఇది ఫ్రై అయిందండి. ఇది ఇప్పుడు ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులో మనం వాటర్ పోసుకోవాలి. నేను 1/2 kg బాస్మతి రైస్ తీసుకున్నాను, అంటే ఈ గ్లాస్తో 2 గ్లాసులు. ఇప్పుడు దీనికి 3 గ్లాసులు వాటర్ పడుతుంది. 1కి 1.5 గ్లాస్ తరపున వేసుకోవాలి. ఇప్పుడు 3 గ్లాసులు వాటర్ ఇందులో పోసుకొని దీన్ని మరగనివ్వాలి. ఇందులో ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాక మూత పెట్టి దీన్ని బాయిల్ వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాలు అయిందండి, ఇది మరిగింది. ఇప్పుడు మనం అరగంట సేపు నానబెట్టుకునే బాస్మతి రైస్ని ఇందులో వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాలు అయింది అండి, ఒకసారి కలిపి చూద్దాం. ఇంకా కొంచెం వాటర్ ఉంది. మనం మరొక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుందాం, మూత పెట్టుకుందాం. ఫ్లేమ్ హై లేకుండా చూసుకోవాలండి, లేదంటే అన్నం కిందన మాడుతుంది. ఇప్పుడు మరో 10 నిమిషాలు అయింది, మనం తీసి చూద్దాం. ఇప్పుడు కాస్త తడి ఉందండి, ఇది ఒక 2 నిమిషాల పాటు సిమ్లో పెడితే పర్ఫెక్ట్గా అవుతుంది. రైస్ చాలా ఫ్లఫీగా పొడిగా ఉంది. ఇప్పుడు ఇందులో మనం కాస్త 2 స్పూన్స్ నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకోవటం వల్ల
పుదీనా రైస్కి ఫ్లేవరు చాలా బాగుంటుంది. ఈ నెయ్యి వేసుకొని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని దమ్ చేసుకుందాం. దానివల్ల రైస్ మరింత పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు 2 నిమిషాలు అయిందండి, చూద్దాం. దీన్ని కలుపుకుంటే మనకి ఇప్పుడు తెలుస్తుంది రైస్ పొడి పొడిగా ఉంటే ఇది ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉడికిందండి. ఇది పర్ఫెక్ట్గా ఉడికింది, ఎంతో పొడి పొడిలాడుతూ చాలా బాగుంది. ఇది ఇప్పుడు మనం ఇట్లా ఈ విధంగా మనం కలుపుకుంటే రైస్ బ్రేక్ అవ్వకుండా ఉంటుంది. అంతేనండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉంటే పుదీనా రైస్ రెడీ అయింది. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి రైస్ ఎంత ఫ్లఫీగా పొడి పొడిగా ఉందో. ఇదే విధంగా మీరు ట్రై చేసి చూడండి, మీకు తప్పక నచ్చుతుంది. మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పక ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.